మైరాన్ మాయ, మైరాన్ చెరుబిక్ ఫార్మ్స్, తిమ్మారెడ్డిగూడ చేవెళ్ళ. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భూములను వదలలే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న డోంట్ కేర్. రాజకీయ నాయకుల అండతో లేఅవుట్. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో డోళ్ల వ్యాపారం. అక్రమార్కులకు ఒత్తాసు పలుకుతున్న ఇరిగేషన్ శాఖ. ప్రేక్షక పాత్రలో రెవెన్యూ శాఖ అధికారగణం రెవెన్యూ శాఖ వీళ్ళంతా ప్రేక్షకులే పాపం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడెక్కడ లంచాలు వస్తాయి, ఎక్కడెక్కడ లంచాలు తీసుకోవాలి, ఈ పనుల్లో బిజీగా ఉంటారు. కానీ ప్రజలకి పనికొచ్చే భూములు కబ్జా అయిపోతున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జా అయిపోతున్నాయి. అనుమతులు లేని వాళ్ళు అందరూ ఇలాంటి పెట్టేసి జనాల్ని మోసం చేస్తున్నారు. వీటి విషయంలో అధికారులు ఎక్కడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఈ ముష్టెత్తుకునే పనిలో బిజీగా ఉంటారు అధికారులు అంతా కూడా. దాదాపుగా 90% అధికారులు అంతే ఉన్నారు. నేను అందరిని అంటలేరు, కొంతమంది ఎక్కడో అక్కడ మంచోళ్ళు ఉన్నారు, ఒకటో ఇద్దరో. కానీ దాదాపు అధికారులు మొత్తం కూడా ఈ ముష్టెత్తుకునే పనిలో ఉన్నారు, ఇలాంటి దొంగల దగ్గర నుంచి. మైరాన్ చెరుబిక్, ఈ పేరు వింటేనే ఇదేదో పెద్ద రియల్ కంపెనీ ప్రభుత్వం నుంచి. కానీ ఇది ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద వెంచర్లు వేస్తుంటుందంట. అక్కడ చెరువు ఉన్నా, భూదాన్ పట్టాలున్నా, అది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నా పట్టాలు చేసుకుంటుంది. అందమైన రంగురంగుల బ్రౌచర్లు రూపొందించి ఫామ్ ప్లాట్ల పేరుతో అమాయకులు అమ్మేస్తుంటుంది. ఇందులో నిలువెత్తు సాక్ష్యం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిమ్మడిగూడ గ్రామంలో మైరాన్ చెరుబిక్ వెంచర్. తాళ్లపల్లి రెవెన్యూ పరిధిలో తిమ్మారెడ్డిగూడ గ్రామంలో లింగారెడ్డి చెరువుకు ఆనుకొని ఉన్న ఈ వెంచర్కు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా లేదు. మరి ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే కదా డౌట్. ఏముంది, యథావిధిగా 1-2 సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అంటే నోటీసులు ఇవ్వగానే వాళ్ళకి ఎంతో కొంత అక్కడ గిట్టుబాటు అయ్యిద్ది అనమాట. మైరాన్ ఏర్పాటు చేసిన వెంచర్లోని పలు సర్వే నెంబర్లు రికార్డ్ ప్రకారం భూదాన్గా చూపిస్తున్నాయి. సర్వే నెంబర్ 464లో 15.33 ఎకరాలు, సర్వే నెంబర్ 469లో 16.1 ఎకరాల భూమి భూదాన్ భూమిలో ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్, స్టాంప్స్, ప్రొహిబిటెడ్ లిస్టులో జీవో నెంబర్ 1284 26/9/2007 ప్రకారం భూదాన్ అని క్లియర్గా ఉంది. అప్పట్లో ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు జరగకుండా ప్రభుత్వం నిషేధిత జాబితాలు పొందుపరచడం జరిగింది. అయితే ఇందులో కొందరు రైతులు 1977లో ఆర్టీఓ నుంచి ఓఆర్సీ తీసుకున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా ఈ భూమి ప్రొహిబిటెడ్ జాబితాలను కనిపిస్తుంది. కానీ ఎలా మేనేజ్ చేశారో ఏంటో కానీ భూమిని కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేశారంట. అందరినీ పనిష్ చేయాలి. ఇక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళదే మెయిన్ తప్పు. ఎవరైతే ఈడున్నాడో ఈ మైరానోడి కన్నా అధికారులదే ఎక్కువ తప్పు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కూడా అంటే చూడండి, 464, 466 సర్వే నెంబర్లో కోమటికుంట చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కూడా ఉంది. 464లో 4 ఎకరాల 21 గుంటల ఎఫ్టీఎల్తో పాటు 29 గుంటల బఫర్ జోన్లో ఉంది. 466 సర్వే నెంబర్లో 2.6 ఎకరాల ఎఫ్టీఎల్, 19 గుంటల బఫర్ జోన్ ఉందని అధికారులు నిర్ధారించి నివేదిక సమర్పించినా కూడా ఇవేమీ పట్టించుకోకుండా కేవలం రైతులకున్న పట్టాలను ఆసరాగా తీసుకొని యథేచ్ఛగా వెంచర్ చేశారు. అటు భూదాన్ బోర్డ్, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు భారీ ఎత్తున ముడుపులిచ్చి మేనేజ్ చేసినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారంట. అసలు అనుమతులు కూడా లేవంటే వీళ్ళకి. రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ చేయాలంటే హెచ్ఎండి నుంచి అనుమతి పొంది ఉండాలి, లేదా కనీసం డిటిసిపి లేఅవుట్ అయినా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ చేసేది ఫామ్ ఫ్లాట్లు. అంటే గజాల్లో రేటు పెట్టి గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తారన్నమాట. ఇందుకు గ్రామ పంచాయతీని పర్మిషన్ తీసుకుంటారు. కానీ ఈ వెంచర్ విషయంలో పంచాయతీరాజ్ అధికారులే హెచ్ఎండి నుంచి అనుమతి తీసుకోవాలని, లేదంటే కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. ఒక్కసారి కాదు, 3-4 సార్లు నోటీసు ఇచ్చాం అధికారులు చెప్తున్నారు. ఇందుకు సమయం కూడా ఇచ్చామని, అయినా వాళ్ళు స్పందించలేదని అంటున్నారు. అయితే ఇందులో ఉన్న మతలబు ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారించి మైరాన్ చెరుబిక్ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని భూదాన్ భూములను భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చెరువును కాపాడాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఎంతవరకు దీనిపైన రెస్పాన్స్ వస్తుంది. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేకపోతే అధికారులు చూసి చూడనట్టు? ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వచ్చేసి ఉంటాయి కాబట్టి అధికారులు చూసి చూడనట్టు చేతులు దులుపుకుంటారు. చూడాలి మనం.